హాయ్ ఫ్రెండ్స్. తుల్జాపూర్‌లో అయితే దర్శనం అవ్వగానే గోవాకైతే స్టార్ట్ అయ్యాము. దారి మధ్యలో అంబోలి ఘాట్ వాటర్‌ఫాల్ అయితే వస్తుంది. సో, అది కూడా చూసుకొని ఫైనల్‌గా గోవాకైతే వెళ్దాం అనుకున్నాము. గోవాకి వెళ్ళడానికి మాత్రం వయా సోలాపూర్ రూట్ అయితే మోస్ట్ ప్రిఫరబుల్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఇలా ఉంటే చూసారుగా వెనకాల మా వాళ్ళైతే ఫుల్‌గా స్లీప్ వేస్తున్నారు. నిన్న లేట్ నైట్ వరకు డ్రైవ్ అయితే చేశాము. నైట్ 2 తర్వాత మాత్రం మామూలుగా రాదు నిద్ర. సో లేట్ నైట్ డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టమే. బెటర్ టు అవాయిడ్ డ్రైవింగ్ లేట్ నైట్స్ భయ్యా. ఆ తర్వాత మా ఫ్రెండ్ అయితే నేను డ్రైవ్ చేస్తా కాసేపు అని తీసుకున్నాడు. డ్రైవింగ్లో హ్యాండ్స్ ఆన్ అయితే కాదు, బట్ వాడి తిప్పలు వాడు పడుతున్నాడు ఇంకా కాసేపు పర్ఫెక్ట్ అయిదామని. దారి మధ్యలో ఆ కొండలేంది, ఆ గుట్టలేంది, కిరాకుంది భయ్యా లొకేషన్ మాత్రం. దూరపు కొండలు నునుపు, వాటిని అలా చూస్తేనే అందమేమో అన్నట్టుగా ఉంది భయ్యా. సూపర్ ఉంది. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ ఉంటే కడుపులో అయితే కానా కానా అంటా ఉంది. ఇంకా మధ్యలో ఆపి ఒక రెస్టారెంట్లో అయితే తిన్నాము. బటర్ నాన్స్ అండ్ రోటీస్ విత్ 2 కర్రీస్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఫైనల్ టచ్ ఉండాలి కదా, సో కర్డ్ రైస్ అయితే తిన్నాము. ఇంకా అది బాగుంది అన్నిటికంటే. ఇంకా తినడం అయిపోగానే చలో అంబోలి ఘాట్ అని అయితే స్టార్ట్ అయినాము. అంబోలి ఘాట్ దగ్గరికి అయితే రాగానే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో అయితే రీచ్ అయినాం ఇంకా. నేను వీడియో తీస్తున్నా. పోనీరా పోనీరా. Take the next right to stay on National Highway 548H. రైట్ మచ్చా. అంబోలి ఘాట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము ఫైనల్గా. సో దీని తర్వాత వాటర్ ఫాల్ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట భయ్యా. వ్యూ పాయింట్ దగ్గర మాత్రం లొకేషన్ కిరాక్ ఉంది. ఖతర్నాక్ ఉండే లొకేషన్. దిల్ ఖుష్ అయింది మస్తు. ఇంకా ఫైనల్గా వాటర్ ఫాల్కి అయితే వచ్చినాము. ఇది కొంచెం కింద నుండి షాట్, దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడికి మెయిన్ రైనీ సీజన్లో వస్తే నా సామిరంగా కిరాక్ ఉంటుంది. ఇంకా కింద ఘాట్ రోడ్ మీద కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అట్లనే పోతాం మనం కూడా ఆ వాటర్ నుండి డ్రైవ్ చేస్తూ చేస్తూ. మస్తు ఉంటుంది ఆ జర్నీ. ఇంకా వాటర్ ఫ్లో అయితే చెప్పొద్దు. ఆ వాటర్ ఫ్లో మాత్రం ఫుల్గా ఉంటుంది. పడతానే ఉంటాయి పైనుండి వాటర్. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకో లెవెల్ భయ్యా. ఈ వాటర్ ఫాల్ని బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం రైనీ సీజన్ స్టార్ట్ అయినాక, అంటే ఆ స్టార్టింగ్ నుండి ఆ ఎండింగ్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ డేస్ మధ్యలో వస్తే ఈ వాటర్ ఫాల్ని ఫుల్ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ క్లైమేట్ కూడా ఫుల్ న్యాచురల్గా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ ఫాగ్, ఇంకా క్లౌడ్స్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంజాయ్ చేసినంత చేసి ఇంకా ఫైనల్గా వేడి వేడి పకోడీలు అయితే తిని గోవాకి అయితే స్టార్ట్ అయినాం భయ్య. ఈ వాటర్ ఫాల్లో కొన్ని పిక్స్ అయితే దిగాము. చూడండి సరదాగా.
We'll meet you again in Goa soon.